స్వచ్ఛ రామగుండం నిర్మాణం కోసం తొలగిస్తున్న చెత్త మాదిరిగానే ప్రజలకు ప్రగతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న చెత్తను సైతం శుభ్రం చేస్తామని నగర మేయర్ మాంకాళి స్వామి వ్యాఖ్యానించారు. వార్డు సందర్శనలో భాగంగా శుక్రవారం 36వ డివిజన్ గాంధీనగర్లో స్థానిక కార్పొరేటర్ కల్వల పద్మావతి రంజిత్తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నవ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల ప్రకారం నగరాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేలా తమ పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. గత 20 ఏళ్లుగా పూడిక తొలగించకపోవడంతో ప్రధాన కాలువలన్నీ అధ్వానంగా మారాయని, ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా మున్సిపల్ వాహనాలు సిబ్బందితో పూడికతీత పనులను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. చెత్త సేకరించడానికి ఆటో ట్రాలీ, ప్రాణాంతక పరిస్థితుల్లో అంబులెన్స్ రాకుండా ఉన్న ఇరుకు వీధులలో రోడ్లపై ఉన్న గద్దెలను స్థానికులు స్వచ్ఛందంగా తొలగించుకొని సహకరించాలని కోరారు. కాలువల ప్రక్కన నివసిస్తున్న వారు చెత్తను కాలువల్లో పడవేయకుండా మున్సిపల్ ట్రాలీలకు ఇవ్వాలని సూచించారు. ఎవరైనా చెత్తను కాలువలలో పడవేస్తే సామాజిక బాధ్యతగా స్థానికులు ఫోటో తీసి మున్సిపాలిటీకి పంపించాలని కోరారు. ఖాళీ స్థలాల్లో కూడా చెత్త వేయవద్దని, వాటిని అందరికీ ఉపయోగపడేలా నగర పాలక సంస్థ అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి వీలుగా కాలువలపై ఆక్రమణలు లేకుండా చూసుకోవాలని సూచించారు. చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవగాహన కలిగేలా సదరు స్థలాల్లో బోర్డులు ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా నగర శుభ్రతతో పాటు ప్రజలకు అభివృద్ధికి విరుద్ధంగా వ్యవహరించే చెత్తను సైతం శుభ్రం చేస్తామంటూ మేయర్ ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల వైఖరిపై మండిపడ్డారు. నేను చెప్తా అవుతాను. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు కల్వల పద్మావతి గారి డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిరోజు ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సిల్ట్ కానీ, ఆ డ్రైనేజీ వ్యవస్థ కానీ చూస్తే మాకే ఆశ్చర్యమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల నుంచి ఇంతకుముందున్న పాలకులు కానీ, అధికారులు కానీ ఏం చేసినారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క రోజు జరిగే పని ఏదైతే ఉన్నదో ఆ పని రోజుకు మినిమం 5 నుంచి 10 లక్షల రూపాయలకు సంబంధించిన పనిని కేవలం మున్సిపల్ సిబ్బందితోటి, మున్సిపల్ పిఎల్తోటి, మున్సిపల్ మిషనరీ వాడి ఈరోజు మొత్తం చేయిస్తూ ఉన్నాం. ఇప్పుడు చేయించకపోతే వర్షాకాలం వస్తే ప్రతి ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. కనుక ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు ప్రతి డివిజన్లో ఉన్న మెయిన్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయాలి, ఎక్కడ కూడా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి వారు ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు 36వ డివిజన్లో ఈరోజు సోదరుడు రంజిత్ వాళ్ళ మిత్ర బృందం అందరితో కూడా కలిపి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. డ్రైనేజీ పక్కకు ఏవైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెత్త, గార్బేజ్ అంతా తీసుకొచ్చేసి ఆ కాలువలలో వేయడం వల్ల ఈరోజు కనీసం అక్కడ ఏదైతే డ్రైన్ క్లీనర్లు దిగలేని పరిస్థితులలోకి తీసుకొచ్చారు. 20 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను తీయాలని అంటే మామూలు పరిస్థితి కాదు. ఈరోజు కాలువలలో ఉన్న చెత్తను తీసేస్తాం,
రామగుండం ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ చెత్తను కూడా తీసేసి రామగుండం మొత్తాన్ని కూడా క్లీన్ చేసి స్వచ్ఛ రామగుండంగా చేసి ప్రజలందరికీ కూడా ఒక స్వచ్ఛ రామగుండాన్ని అందించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ముందుకు వెళ్తాం. ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఒక మేము మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ నుంచి ప్రజాప్రతినిధులు పనిచేస్తే అయ్యే పరిస్థితి కాదు. ప్రతిరోజు ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 డివిజన్లకు సంబంధించిన మహిళా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ ఆఫీస్ నుంచి రోజు ట్రాక్టర్లు ట్రాలీలు మీ డివిజన్లోకి వస్తాయి కనుక ప్రతిరోజు మీరు తీసే గార్బేజ్ అంతా కూడా ఆ మున్సిపల్ ట్రాలీలకు అలాగే ట్రాక్టర్లకు ఇచ్చినట్టయితే మళ్ళీ మనకు 20 సంవత్సరాలైనా రామగుండంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక ఆ దిశగా ప్రతి అక్క చెల్లె కలిసి రావాలి. స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండం పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా చేయుతనిచ్చి గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి రావాల్సిందిగా కోరుతూ రామగుండం మొత్తాన్ని కూడా క్లీన్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించాం. ఖచ్చితంగా రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసేందుకు ఎట్టి పరిస్థితులలో వెనుకకు వెళ్ళేది లేదు. రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. డివిజన్ కార్పొరేటర్ కల్వల పద్మావతి రంజిత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మారెడ్డి రాజరెడ్డి, గడ్డం శ్రీనివాస్, యుగంధర్, విజయ్, భారత్ తదితరులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు నాయని వెంకటస్వామి, గురువీర, పివి రామన్, అఫ్తాబ్, జగదీష్, అన్వేష్, నవీన్, సంపత్, జవాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.